ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన్ని నీతో సూటిగా మాట్లాడుచూ ఉన్నారు. ఆయన యందు భయభక్తులతో గనుక నీవు జీవించగలిగినట్లయితే నీ జీవితానికి ఎంతో ధైర్యము వస్తోందట. నీవు అనుకుంటున్నావు, ఏమిటి నాకు క్రొత్తగా వచ్చే ధైర్యము? నాకు చాలా ధైర్యం అండి. నేను ఎంత చీకటి రాత్రులైనా ఒంటరిగా ప్రయాణం చేసేయగలుగుతాను, నాకు అసలు భయమే ఉండదు అని నీవు అనుకుంటూ ఉన్నావు నేస్తమా. నిజమే, ఈ లోకంలో ధైర్యముగా ఉండుట అది దేవుడు నీకు ఇచ్చిన అనుగ్రహమే. చాలా సంతోషం. అయితే ఈ దినాన్న దేవుడు నీకు చెప్తున్న సంగతి ఏమిటి అంటే, ఈలోక సంగతుల విషయమై నీకున్న ధైర్యాన్ని గూర్చి కాదు, దేవుని సంగతుల విషయమై నీవు ధైర్యము గలవానిగా బ్రతకాలి అంటే నీకు ఏమి అవసరమో నీ దేవాది దేవుడు నీకు బోధిస్తూ ఉన్నారు. నీవు దేవుని యందలి భయముతోనూ భక్తితోనూ జీవించినట్లయితే నీకెంతో ఉన్నతమైన ధైర్యము ప్రసాదించబడుతోందట. పరిశుద్ధ గ్రంథంలో దానియేలు అనే ఒక భక్తుని గూర్చి చూచినట్లయితే, దానియేలు చాలా భక్తిపరుడు, దినమునకు దేవుని సన్నిధిలో ముమ్మారు ప్రార్థన చేసే అలవాటు ఉన్నవాడు. అలవాటు అంటే ఇష్టపూర్వకంగా చేసే ఒక స్తుతి, దానిని ఎంతో జాగ్రత్తగా భయముతోనూ భక్తితోనూ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయుట, దేవునితో మాట్లాడుట ఆయన ఇష్టమైన సంగతిగా పెట్టుకున్నాడు. అయితే అలాంటి వ్యక్తి జీవితంలో ఒక సమస్య ఎదురైంది. ఏమిటంటే, స్నేహితులు దానియేలుని ఏ విధముగా చంపాలి అనే ఒక ప్రయత్నం చేసి రాజుగారి దగ్గర నుంచి ఒక శాసనము విడుదల చేయించారు. ఏమిటి అంటే, ఒక్క నెల రోజులు ఏ మనిషి కూడా ఆ రాజ్యంలో ఏ దేవునికి కానీ ఏ మానవునికి కానీ ఏ మనవి చేసుకోకూడదు, రాజుగారి దగ్గర తప్ప. అట్లా చేసినట్లయితే, ఏ దేవునికైనా ప్రార్థన చేసినట్లయితే వారు సింహాల గుహలో వేయబడి చంపబడతారు అనే శాసనము దేశమంతా కూడా, రాజ్యమంతా కూడా ప్రకటన చేశారు. ఆ ప్రకటన చెవులారా విన్నారు దానియేలు గారు. అయినప్పటికీ కూడా దానియేలు ఏం చేశారంటే, యథావిధిగా ఎప్పుడు యెరూషలేము తట్టు తన గది కిటికీ తెరవబడి ఉండగా అక్కడే ప్రార్థన చేసేవాడు. ఈ శాసనము విన్న తర్వాత కూడా, ఈ వార్త విన్న తర్వాత కూడా అట్లానే యథావిధిగా కిటికీ దగ్గరికి వెళ్ళి దినమునకు ముమ్మారు ప్రార్థించుట అనే ఆ కార్యక్రమమును చాలా సంతోషముగా చేస్తూ ఉండేవాడు. అలా చేస్తున్న ఆ సంగతి శత్రువులు చూచి రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళి దానియేలు గారిని సింహాల గుహలో వేయించేస్తారు. వేయిస్తే చూడండి, జీవము కలిగిన దేవుడు, దేవుని కొరకు నీవు ధైర్యముగా బ్రతకగలిగినట్లయితే నీ బ్రతుకును దేవుడు ఎన్నడూ కూడా నవ్వుల పాలు చేయరు, అపాసు పాలు చేయరు. నీ బ్రతుకులో దేవుడు ఎన్నడూ కూడా నిన్ను భిక్షమెత్తనియరు, తన నామమునకు మహిమకరముగా తలగానే ఉంచుతారు. అట్లానే దావీదును కూడా సింహాలు తనకి ఏ హాని చేయకుండా తన దగ్గర అలా నోరు మూసుకుని చక్కగా పెంపుడు కుక్కల్లాగా పడుకుని ఉండే ఆ స్వభావమును దేవుడు సింహాలకి అనుగ్రహించారు. పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నీ పక్షమందున్నారు నేస్తమా. కాబట్టి దానియేలుకి దేవుని యందలి ఉన్న ఆ భయము భక్తి వల్ల భయంకరమైన సింహాల గుహ నుంచి తప్పించబడ్డారు. తనని దేవునికి ఒక ఇష్టునిగా ప్రజలందరి మధ్య దేవుడు ఇంకొకసారి ప్రత్యేకపరుచుకొని తలగా నిర్మించి ఆశీర్వదించినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. ఇది నాన్న దేవాది దేవుడు ఈ మాట ద్వారా నీతో మాట్లాడుచూ ఉన్నారు నేస్తమా. దేవుని సంగతుల విషయమై నీవు బహుధైర్యము గలవానిగా ఉండాలి. అలా ఉండాలి అంటే దేవుని యందలి నీవు భయముతోనూ భక్తితోనూ జీవించాలి. అట్లా భయభక్తులతో జీవించినట్లయితే నీ బ్రతుకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన దేవ, మీ ఘనమైన నామమును కొందరములు తండ్రి, మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. మీ బిడ్డ జీవితంలోనూ కుటుంబంలోనూ కూడా నాయన మీ అందలి భయముతోనూ భక్తితోనూ జీవిస్తూ మీ నుంచి ఉన్నతమైన విజయములను సాధించి మీ నామమునకు మహిమ తెచ్చే బిడ్డలుగా జీవించగలిగే అనుగ్రహమును ప్రసాదించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు దీర్ఘాయుష్ను అనుగ్రహించండి దేవా.
మా ప్రియులందరినీ కూడా మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. అందరికీ నీ కావాల్సిన ఆయురారోగ్యము, సంపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించండి తండ్రి. ప్రతి కుటుంబంలో మీ శాంతి, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించి జీవింపచేయమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము దేవా. మా ప్రియుల కుటుంబాల్లో నాయన బిడ్డల వివాహాల కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. నాయన మీరే నాయన మార్గమును తెరవండి తండ్రి. బిడ్డలకి చక్కని వివాహములు జరిగించండి నాయన. గర్భఫలాల కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారు దేవా. వారి గర్భములు తెరవండి నాయన. చక్కని గర్భఫలాలు మీరు అనుగ్రహించండి నాయన. కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైన సమస్యల నుంచి విడుదల కలుగచేసి మీ నామమునకు మహిమకరంగా జీవింపచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.